నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు గోవర్ధన ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. అలాగే వివిధ మాధ్యమాల్లో కృష్ణ తత్వం గురించి, భగవద్గీత, భాగవతం, రామాయణం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. వారు ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. నమస్కారం అండి. ప్రభుజీ, స్నేహబంధం గురించి కృష్ణుడు కుచేలుడి కథ చాలా మందికి తెలుసు. వాటిని చూసి చాలా మంది నేర్చుకుంటారు కూడా. స్నేహబంధం ఇంత గొప్పదా అని చెప్పి అసలు అంటే నార్మల్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చూసుకుంటే కృష్ణుడు స్నేహబంధాన్ని ఎలా వివరించారు, ఎలా వర్ణిస్తారు అంటే? చాలా మంచి ప్రశ్న. కృష్ణ కుచేల ఐడియల్ ఫ్రెండ్షిప్. మీకు మన శాస్త్రం నుంచి 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక ఫ్రెండ్షిప్ ద్రుపద ద్రోణ. ద్రోణాచార్యులని పాండవుల గురువు, మీకు తెలుసు కదా. వాళ్ళిద్దరూ కూడా ఒక టీచర్ దగ్గర చదువుకున్నారనమాట, ఒక గురుకులంలో చదువుకున్నారు. అయితే ద్రుపదుడు ద్రోణుడికి చెప్తారు, మన జీవితం ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ ఇది, నువ్వు ఎప్పుడు ఏది కావాలన్నా నా దగ్గరికి రా అని చెప్తారనమాట. సరే, ద్రోణ చాలా పేదవాడనమాట. అయితే ఒకసారి ద్రోణి యొక్క భార్య అడుగుతుంది, అయ్యో పిల్లవాళ్ళకి తినడానికి కూడా ఏం లేదు, ఒకసారి మీరు వెళ్ళి, ద్రుపదుడు అంత పెద్ద మహారాజు కదా, ఒకసారి వెళ్ళి అడుగు అని అంటాడు. సరే అని ద్రోణుడు వెళ్తాడు అడగడానికి ద్రుపదుడి దగ్గర. ద్రుపదుడు అంటాడు, నువ్వు నా ఫ్రెండా, నిన్ను ఎక్కడ చూసాను నేను అని అంటే, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా అని అంటే, ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా ఒకటే స్థాయి వాళ్ళ మధ్యలో ఉంటుంది. నువ్వెక్కడా నేనెక్కడా, నాకు నీకు ఫ్రెండ్షిప్ ఏంటి అని పంపించేస్తాడనమాట. ద్రోణుడికి చాలా బాధేస్తుంది ఈ విషయాన్ని ఎప్పుడైతే వింటాడు. ఇది ఒక ఫ్రెండ్షిప్ స్టోరీ మనం వినేది. రెండవ ఫ్రెండ్షిప్ స్టోరీ కుచేలుడిది, ఇంకా మన కృష్ణుడు. వాళ్ళిద్దరూ కూడా ఒక గురుకులానికి వెళ్ళి చదువుకున్నారనమాట. చదువుకున్నాక ఈయన ద్వారకకి వెళ్ళారు. ఆయన చాలా పేదరికం. ఎంత పేదరికము అని అంటే అసలు ఆయన బక్కగా అయిపోయారనమాట. ధోతికి 100 నాట్స్ ఉండేవి, చిన్న చిన్న నాట్స్ వేసుకొని ఆయన యొక్క ధోతిని వేసుకునేవారు అనమాట. మొత్తం చినిగిపోయిందా ఉండేవన్నమాట. అయితే కుచేలు యొక్క భార్య ఉంటుంది, ఇప్పుడు చూడండి ఈ మొత్తం స్టోరీలో ఎవ్వరి యొక్క స్వార్థం కోసం వాళ్ళు మాట్లాడట్లేదు. కుచేలు యొక్క భార్య అంటుంది, అయ్యా మీరు ఇలా అయిపోయారు, ఇంత బక్కగా ఉన్నారు, ఇంత ఆరోగ్యం బాగుండట్లేదు, మీరు వెళ్ళి కృష్ణుడిని అడగండి, అంత ద్వారక అధిపతి కదా, మీకు ఏదైనా సహాయం చేస్తాడు, తప్పకుండా కృష్ణుడు సహాయం చేస్తాడు అని చెప్పి పంపిస్తాను. కానీ కుచేలుడు అనుకుంటాడు, నేను కృష్ణుడిని ఏం అడగను, నేను నా చిన్నప్పటి స్నేహితుడిని చూడ్డానికి మాత్రమే నేను వెళ్తా, కానీ ఆయన నేను ఒక్క విషయం కూడా అడగను అని కుచేల మనసులో నిశ్చయం చేసుకొని ద్వారక నగరానికి వెళ్తారనమాట. ద్వారకకి వెళ్ళాక ఆ ద్వార పాలకులు ఉంటారు ద్వారకలో, వాళ్ళు ఆపేస్తారు కుచేలు, ఏం కావాలి నీకు అని అడుగుతారనమాట. ద్వారకా నగరం ఎంత వైభవం అంటే అక్కడ ఉండే గేట్ కీపర్స్ ని కానీ మనం ఏదన్నా అడిగినా వాళ్ళే మనకు కావాల్సిందన్నీ కూడా ఇచ్చేయగలుగుతారు. సుధామ కుచేలుడు అక్కడికి వెళ్ళి నాకింత ధనం కావాలి అని అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చేయగలుగుతారు. ఆయనకి ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇవ్వచ్చు. అయినా అసలు ఆయన ఏమడుగుతారు తెలుసా, నేను కృష్ణుడిని చూడాలనుకుంటున్నా. మనమండి జీవితంలో ఏది కోరుకుంటే మనకు అది లభ్యమవుతుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా భౌతిక విషయాలు అడిగారు అనుకోండి, అది కూడా తీరిపోతాయి. కానీ భౌతిక విషయం పట్టుకొని భగవంతుడిని మనం వదిలేస్తాం అనమాట. మనకి ఎప్పటికి కూడా ఆ ఛాన్స్ ఉందండి, మనకి భగవంతుడు కావాలా, భౌతిక విషయాలు కావాలా. కాబట్టి అక్కడ అంత పేదరికంలో, అంత కష్టంలో ఉన్న కుచేలుడు కూడా నాకేమొద్దండి, నన్ను కృష్ణుడిని కలవాలి, ఆ విధంగా నన్ను అనుగ్రహించండి అని అన్నారు. అయితే వీళ్ళు వెళ్ళి కృష్ణుడికి చెప్పారనమాట, నీ స్నేహితుడట ఎవరో కుచేలుడు వచ్చాడు అనగానే ఆ గొప్ప అద్భుతమైన ఆ భవనంలో బంగారం, వెండి, రత్నములు, వైడూర్యములు, మాణిక్యములతో పొడిగిన ఆ బంగారంలో ఇంతమంది రాణులు సేవ చేస్తూ ఉండగా కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు కుచేలుడిని కలవడానికి అనమాట. రాగానే వచ్చి గట్టిగా కౌగిలించుకుంటారనమాట. ఓ నా ఎన్ని రోజులైంది నిన్ను చూసి. తీసుకెళ్ళి సాదరంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆసనం పైన ఆయన పాదాలను ప్రక్షాళన చేస్తారు కృష్ణుడు. రుక్మిణీదేవి పక్కన నుంచి చామరం వీస్తూ ఉంటుందన్నమాట కుచేలుడికి. మీరు ఎప్పుడైనా ఆ ఫోటో చూసారనుకోండి, మీరు టైప్ చేయండి ఇంటర్నెట్ లో, కృష్ణ సుధామ. కృష్ణుడి యొక్క కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయన్నమాట ఎప్పుడైతే తన స్నేహితుడిని చూస్తూ ఉంటాడో, స్నేహితుడి యొక్క సేవ చేస్తూ ఉంటాడు. తర్వాత కాళ్ళు గడి ప్రక్షాళన చేసుకొని కూర్చొని ఎంత ప్రేమగా మాట్లాడతారు అంటే,
కృష్ణుడు స్థాయి చూడండి, నువ్వేంటి నేనేంటి అనే విషయాలు కృష్ణుడి యొక్క ఫ్రెండ్షిప్లో ఉండదు. అది మనం నేర్చుకోవాల్సింది. నాకు ఇలాంటి వాళ్ళు, నా స్థాయి వాళ్ళు, నా వాళ్ళు అనేది కృష్ణుడు ఎప్పటికీ కూడా ఆయనకి ఆ భావనే ఉండదు. ఇది నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. అయితే కూర్చోబెడతారు, ప్రేమగా మాట్లాడుతూ ఉంటారనమాట. మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా సరే, ఎందుకు వాళ్ళ భార్య పంపించిందండి కృష్ణుడి దగ్గర నుంచి, అడుగు డబ్బులు అని అడిగింది కదా. ఈయన ఏం మాట్లాడట్లేదు. కృష్ణ నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎలా ఆడుకున్నాం మనం, ఎలా చక్కగా గురువు సేవ చేసాం, అన్ని విషయాలన్నీ మాట్లాడుతున్నారు. కానీ వచ్చిన బిజినెస్ ఏంటండి, మనం వెళ్తాం 10 రూపాయలు అర్చన టికెట్ తీసుకుంటాం, అక్కడికి ఇస్తాం, మొత్తం నాకు ఈ కోరిక ఆ కోరిక ఈ కోరిక అన్ని అడిగేసి, అయ్యా అన్ని తీర్చేసే, నెక్స్ట్ టైం నీకు కొబ్బరికాయ కొడతా, 1 కోటి రూపాయలు ఇస్తే మనం ఒక దేవుడికి కొబ్బరికాయ కొడతాం అని భగవంతుడికి నిర్మోహమాటంగా చెప్పేసుకొని మనం వచ్చేస్తాం. ఇంతసేపు అయింది ఆయన ఏం మాట్లాడట్లేదు. అయితే కృష్ణుడు అన్నాడు, కుచేల నువ్వు ఒంటరి చేతులతో నాకు రావు, ఏదో ఒకటి తెచ్చుంటావు, ఏం తెచ్చావు చూపి. కృష్ణుడికి కూడా అంత నమ్మకం అండి భక్తుల పైన. కృష్ణుడి యొక్క స్నేహము, భక్తులకి కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ ఏంటో తెలుసా అండి. వాళ్ళు కృష్ణుడి నుంచి ఎన్నటికీ ఏమీ అడగరు, కానీ ఆయన కోసం తీసుకెళ్తారు. అంత పేదరికంలో కూడా ఆయన అటుకులు పట్టుకొని వెళ్ళారనమాట. ఆయన దోతిలో అటుకులు చుట్టేసుకొని, పాపం ఇయ్యడానికి సిగ్గనమాట. అయ్యో ఇంత ద్వారకలో ఉంటున్నాడు, ఇంత అద్భుతమైన ఐశ్వర్యం ఉంది, నేను నా అటుకులు తింటాడో లేదో అని ఆయన బాధపడుతున్నాడు. కానీ కృష్ణుడు మాత్రం లాగేసుకొని అటుకులు తింటే ఏమంటాడు తెలుసా అండి కృష్ణుడు, ఈ అటుకుల యొక్క రుచి ఎలా ఉంది అని అంటే, ఇంతవరకు నా జీవితంలో దీనికంటే రుచికరమైనది నేను ఇప్పటి వరకు తినలేదు అని చెప్తాడు కృష్ణుడు. ఇది కృష్ణుడి యొక్క ప్రేమ. ప్రేమ నిజంగానే. తింటున్నాడు, ఒక పిడికడు తినేస్తాడు, ఇంకో పిడికడు తీసేసి 3వ పిడికడు తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు రుక్మిణీదేవి ఆపేస్తుంది అనమాట. అయ్యా నువ్వు తీసుకుంటున్నావు, ఏమేమి ఇస్తున్నావో మాకు అర్థమైపోయింది, ఇంకా ఇస్తే ఏమనుకుంటున్నావు, మొత్తం మనందరం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. రుక్మిణీదేవికి బాధ కాదండి, ఎందుకంటే భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి సేవ చేసుకోవాలనుకుంటారు, భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తులు సేవ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఆయనకు ఐశ్వర్యం నిజంగా, సుధావుడి ఇంటికి వెళ్ళి కుచేలుడి ఇంటికి వెళ్ళి ఆయన సేవ చేసుకోవాలంటే ఆయనకు నిజమైన ఆనందం అనమాట అక్కడ కృష్ణుడికి. కానీ రుక్మిణీదేవి అనుకుంది ఏంటంటే, అయ్యో ఈయన అటుకులు ఇలా తినేస్తున్నాడు, కడుపులో నొప్పేస్తుంది మా కన్నయ్యకి అని రుక్మిణీదేవి ఆపేసింది అనమాట. ఇక్కడ చూడండి, కుచేలు యొక్క భార్య అడిగినప్పుడు కానీ, కుచేలుడు ద్వారకకు వచ్చినప్పుడు కానీ, కృష్ణుడు కుచేలుడికి సేవ చేసినప్పుడు కానీ రుక్మిణీదేవి కృష్ణుడిని ఆపినది. ఎక్కడ కూడా స్వార్థం లేదు, ఎవరికి వాళ్ళు చూసుకోలేదు. నిస్వార్థం ఎక్కడైతే ఉంటుందో అదే ప్రేమ, అదే స్నేహం, ఇదే కృష్ణతత్వం. ప్రభుజీ, కృష్ణుడు భగవానుడు కదా, మరి వారి స్నేహితుడు అంత పేదరికంలో ఉన్నాడని తనకి తెలియలేదా? వచ్చే వరకు చూసే వరకు అని అన్న వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? కృష్ణుడికి అన్నీ తెలుసు. మీకు విషయం చెప్తానండి, మనం ఎలా ఉన్నాము అనేది కృష్ణ భక్తులకి సంబంధం లేదు. కృష్ణ భక్తుల యొక్క నిజమైన ఐశ్వర్యం ఏంటి అని అంటే, ఎంతగా కృష్ణుడిని గుర్తు పెట్టుకుంటున్నామో అది నిజమైన ధనం కృష్ణ భక్తులకి. మనకు అనిపించవచ్చు, అయ్యో వీళ్ళు పేదరికంలో ఉన్నారు, వీళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, వీళ్ళు బాధపడుతున్నారు అని. కానీ కృష్ణ భక్తులకి ఇది నిజమైన బాధ కాదు. యద్దినం దుర్దినం మన్యే కథా పీయూష వర్జితం. ఏ రోజైతే కృష్ణుడి యొక్క స్మరణలు రాదో అది నిజమైన కష్టం భక్తులకు అనమాట. గోపికలందరికీ బాధ ఏంటో తెలుసా అండి, సకల ఐశ్వర్యములు వాళ్ళ దగ్గర ఉన్నా సరే ఒకటే బాధ. ఎందుకంటే ప్రతిరోజు ఈయన అరణ్యంలోకి వెళ్తాడు ఆవుల వెనకాల. ఈ ఆవులకి ఏమో బుద్ధి లేదు, అవి ఎటో అటు రప్పలపైకి వెళ్తాయి, రాళ్లపైకి వెళ్తాయి, కొండలపైకి వెళ్తాయి. మా కృష్ణుడికి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటుందేమో, ఎక్కడైనా రాయి గుచ్చుకుంటుందేమో, అయ్యో ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు, ఆ చక్కగా బృందావనంలో ఉండొచ్చు కదా, మేము మీకు సేవ చేసి పెడతాం కదా. ఇది బాధ. భక్తుల హృదయంలో ఉండే బాధ ఏంటి తెలుసా అండి, ఎక్స్టర్నల్ పరిస్థితులు కాదు. పేదరికం ఎంత, నాకేమైపోయింది, నేనెంత బాధపడుతున్నా, ఈ బాధ భక్తుడికి ఎప్పుడు కూడా దాన్ని డిస్టర్బ్ చేయలేదు. ఒకటే ఒక బాధ, నేను కృష్ణుడికి సేవ చేయలేకపోతున్నానే. భక్తి అనేది ఒక ట్రాన్సెండెంటల్ సైన్స్ అండి, చాలా డీప్ తత్వం. అందుకే దాన్ని అర్థం చేసుకోవడానికి మన శాస్త్రాధ్యయనం చేయాలి. చాలాసార్లు మనకి భక్తి యొక్క నిజమైన తత్వం చెప్పడం అనేది, చాలాసార్లు ఏం చెప్తారు, మీరు ఇది చేయండి మీకు ఈ కోరిక నెరవేరుతుంది, అది చేయండి అలా చేయండి. భగవంతుడు ఏమన్నా ఏటీఎం అండి, మనం కార్డు పెట్టంగానే డబ్బులు బయటికి తీసుకెళ్ళడానికి? ఆయన మషీన్ కాదు. హీఈస్ నాట్ అవర్ సర్వెంట్, వీఆర్ కృష్ణ సర్వెంట్. మనం కృష్ణుడు యొక్క సేవకుడు, కృష్ణుడు మన సేవకుడు కాదు. కాబట్టి ఎప్పుడైతే బృందావనంలో ఆ గోవర్ధనాన్ని ఎత్తారో,
అందరికీ ఒకటే ఒక బాధ ఏంటో తెలుసా, కృష్ణుడు నా కోసం కష్టపడుతున్నాడు. మనం ఏమనుకుంటే నువ్వు ఇంకా ఈ కోరిక అయిపోయి ఈ కోరిక, ఈ పని కూడా చేసి పెట్టు, ఆ పని కూడా చేసి పెట్టు, ఈ పని కూడా చేసి పెట్టు అని మనం హ్యాపీగా భగవంతుడు చెప్తాం. కానీ భక్తులు ఏమంటారో తెలుసా, అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మా కోసం నువ్వు కష్టపడకు. ఇది ఒక ప్యారలల్ వరల్డ్ అన్నమాట. ఇది ప్రేమ సామ్రాజ్యం, పరస్పరం ప్రేమ భక్తి అంటే ప్రేమ. ఇది నేర్పించేదే భాగవతం, ఇది నేర్పించేదే రామాయణం, ఇది నేర్పించేదే కృష్ణతత్వం. ఎక్కడ ఎవరితోటైనా కృష్ణుని సంబంధం చూసుకోండి, యశోద నందులతో, గోపాల బాలుతో, ఆవులతో, దూడలతో, చెట్లతో, గోపికలతో, స్నేహితులతో, గురువులతో ప్రేమ ప్రేమ ప్రేమ. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే. హరే కృష్ణ అండి, చాలా ధన్యవాదాలు.